మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరూ క్షేమమే కదా? రండి, మనం దేవుని మాటలు విని దేవుని మాటల ద్వారా ఆధ్యాత్మికమైన బలాన్ని తెచ్చుకుందాం. డిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవజనుడు గత కాలంలో ఈ మీడియా వాతావరణం, టెలివిజన్ వాతావరణాలు ఏమీ లేనటువంటి రోజుల్లో కోటి మందిని సువార్త వెలుగులోనికి తెచ్చిన గొప్ప దైవజనుడు, దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడిన దైవజనుడు డిఎల్ మూడీ అనే గొప్ప దైవజనుడు. ఆయన ఒక చక్కని మాట అన్నాడు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వెవరువో అది మాత్రమే నువ్వు అని. మరలా చెప్పనా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమిటో అదే నీ జీవితం అని ఆ దైవజనుడు చెప్పాడు. మరొక మాట కూడా అంటాడు అదే క్రమంలో, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తాను అన్నాడు. నిజమే, ఈరోజు చాలామంది భక్తి జీవితాన్ని వారు ఎలా ఆలోచిస్తున్నారంటే, దేవుని మందిరానికి ఏదో ఆయా సమయాల్లో వస్తే అదేదో చాలా పెద్ద భక్తి అని, పాటలు ఏదైనా ఒక అవకాశం దైవజనుడు ఇచ్చినప్పుడు పాటలు పాడితే అది చాలా భక్తి అని, లేదా దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదో రెఫరెన్సులు త్వరగా బైబిల్లో నుంచి దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని చదివితే అది చాలా భక్తి అని, ఇంకా ఏదో పాస్టర్ గారు పక్కనే ఉండి కాస్త పరిచర్య చేస్తా కనుక కనపడితే, కాస్త సౌండ్ సిస్టమ్ దగ్గర ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనటమో, దైవజనుడు చెప్పినటువంటి పని చేయటమో చేస్తే మేము చాలా భక్తి పనులు అనేటటువంటి ఆలోచనలో ఈనాటి సంఘం ఉండటం మనం గమనిస్తాం. నిజమేనండి. స్త్రీ పురుషులని ఏమీ భేదం లేదు, చిన్న పెద్ద అనే తేడా కూడా లేదు. అందరూ కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. మాకంటే భక్తి పనులు ఎవరున్నారు? మరి నేను ఇంత చక్కటి కానుకిస్తున్నాను దేవుడికి, క్రమం తప్పకుండా నేను దశమ భాగం ఇస్తాను, నేను గుడికి దేవాలయానికి కూడా అసలు ఎప్పుడూ కూడా గైరుహాజరు అవ్వను, నేను ఆగను, ఆబ్సెంట్ లేదు నాకు, నేను చాలా క్రమంగా వెళ్తూ ఉంటాను దేవుని మందిరానికి అంటూ ఇలా చాలామంది వాటిని బట్టి మేము భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటున్నారు. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా, ఇవన్నీ కూడా మంచివే కానీ ఇలా ప్రజల ముందు నువ్వు కనపడేది, పబ్లిక్లో నువ్వు కనపడేది, మందిరాల్లో కనపడేది, అది మాత్రమే భక్తి అనుకుంటే నువ్వు చాలా భ్రమలో ఉన్నట్టే లెక్క. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమిటో అదేగా దైవజనుడు అన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమిటో, నేనైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటో అది మాత్రమే నిజం. నేను మిమ్మల్ని సూటికి ఒక మాట అడుగుతున్నా, నీ భార్య లేనప్పుడు నువ్వేమిటి? నీ భర్త లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమిటి? యవనస్తులైతే దైవజనుడుగా నేను మీతో మాట్లాడుతున్నాను. అమ్మా నాన్న లేనప్పుడు మీరేమిటి? మీరెవరైనా సరే ఒంటరిగా ఉన్నారు, ఎవరూ లేరు. అప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో, ఫోన్లో ఏం చూస్తున్నావో, ఎవరితో చాటింగో మీటింగో, నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావో, ఎలాగైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే చూస్తూ కాలం గడుపుతున్నావో, ఎలాంటి వ్యక్తుల్ని ఒంటరిగా ఉన్నాను రండని నువ్వు పిలుచుకుంటున్నావో, వారితో కలిసి ఎలాంటి పాపంలో ఉన్నావో ఆలోచించండి ఒకసారి. అదే నువ్వు. ఏదో బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకొని మందిరంలో పాటలు పాడేది నువ్వు కాదు, నిజం కాదు, అది ఏం కాదు. ఒకవేళ నేను ధారాళంగా వాక్యం చెప్పే పాస్టర్ గారినండి, నిజం కాదు అది. వాక్యం చెప్పితే మంచిదే, మరి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటి, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఎలాంటి తలంపులు ఉన్నాయి,
ఎలాంటి ఆలోచనలు నీకున్నాయి, అదే నిజం మనం. అందుకనే ఆ దైవజనుడు చెప్పినట్టు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మనం ఎలా బ్రతికామో అది మాత్రమే నిజమైనటువంటి భక్తి. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తాను అన్నాడు అన్న మాట కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. నిజమేనండి. ఈ రోజున ఈ స్నేహం కూడా ఎవరితో పడితే వాళ్ళతో చేయటం, లోకస్తులతో, పాపంలో ఉన్నవారితో ఎవరైనా స్నేహం చేశారనుకోండి, మరి నువ్వు ఎలాంటి ఆలోచన, ఎలాంటి జ్ఞానం లేక ఎలాంటి తలంపులతో నువ్వు నిండి ఉన్నావో, ఎలాంటి భక్తిహీనతలో ఉన్నావో ఆ స్నేహం చెప్పేస్తుంది కదా. నీకు సరైన జ్ఞానం లేదని, సరైన ఆలోచన లేదని, అందుకే నువ్వు ఎంచుకున్న స్నేహితులు సరైనటువంటి వారు కాదని చెప్పేస్తుంది కదా. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు లేక నువ్వు ఎంచుకునే స్నేహితులు కానీ ఈ వాతావరణాన్ని నువ్వు గమనించినప్పుడు నీ భక్తిహీనత నీకు అర్థం అవ్వాలి. ముఖ్యంగా నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వేంటో అది మాత్రమే నిజం. దైవజనుడిగా నేను ప్రార్థన చేసే ముందు అడుగుతున్నాను, ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నావు, చక్కని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఏదైనా దేవుని పాదాలు పట్టుకొని దేవునితో గడిపేటటువంటి ఆ చక్కని అనుభవంలో నువ్వు ఉన్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు దైవ సన్నిధి నీ గదిలోనికి దిగి వస్తూ ఉందా? అలాంటి వాతావరణం నువ్వు కలిగి ఉన్నావా? అది కదా నిజమైన భక్తి. ఎవ్వరు చూడనప్పుడు నువ్వు చేసుకునేదే నిజమైన భక్తి. అదే నిజంగా నువ్వు, మిగతాది ఏం కాదు, అదంతా డూబే. ఇక దాంట్లో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సమయంలో ఒక చక్కని సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దామా? ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మాట యాకోబు గురించి ఇలా రాస్తుంది. అన్న ద్వారా చాలా సమస్య వస్తుందని తెలుసుకున్నప్పుడు యాకోబు చేసినటువంటి పని. 22 నుంచి నేను చదువుతాను. 32వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒంటరిగా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో యాకోబు అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూస్తాం. ఒంటరిగా మిగిలిపోయాడట. ఆ ఒంటరి సమయం అంతా దేవునితో పెనుగులాడినట్టుగా, దేవునితో పోరాడి గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మనం 24వ వచనంలో కూడా ఈ మాట చూసాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడే, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఏం చేశాడు? దేవునితో పెనుగులాడాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందాడు. ఏ సమస్య అయితే ఆయన జీవితంలో కలగబోతుందో అందులో దేవుని సహాయాన్ని అర్థించి విజయం పొందాడు. యాకోబు అనబడిన వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క సహాయం అతడు పొందుకోగలిగాడు. ప్రియబిడ్డ, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది దేవునితో పెనుగులాడటమే. పెనుగులాడటం అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దైవ ధ్యానం, లేఖన పఠనం, ఇలా దేవుని సన్నిధి బలంగా గడుపుతూ దేవునితోనే నీ ఒంటరి సమయం అంతా నువ్వు గడపాలి. ప్రియులారా, అసలు ఒంటరి సమయం దేవుడు మనకిచ్చిన ఒక అమూల్యమైనటువంటి సమయం అండి అది. దాన్ని పాపానికి, లోక సంబంధమైన వాటికి, సైతాను ఆలోచనలకి మనం వాడుకోకుండా
దేవుని పాదాలు పట్టుకొని దేవునితోనే మనం గడిపితే యాకోబులాగా మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మరలా చెప్తున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమిటో అదే నిజం, అదే నువ్వు. మిగతా దాన్ని మీరు లెక్కేసుకొని ఇది కదా భక్తి అనుకోవద్దు. ఒంటరి జీవితం, ఒంటరి సమయాలు నువ్వు ఓడిపోతే, అక్కడ దేవుని సన్నిధి కోల్పోతే, మనం పబ్లిక్లో ఎంత గొప్పగా దేవుని పని చేస్తున్నా, ఎంత గొప్పగా కనపడినా దాని ద్వారా ఏం ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గమనించి తప్పకుండా దేవునితో ఒంటరి వేళల్లో మనందరం గడుపుదాం, దైవాశీర్వాదాలు పొందుదాం, నిజమైన భక్తి చేద్దాం. దైవ దీవెన అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రం. మీ పాదాలు పట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ చక్కని మాటల కొరకు వందనాలయ్యా. మేమేదో 10 మంది ముందు నిలబడినప్పుడు, వారేదో మమ్మల్ని పొగుడుతున్నప్పుడు, మేమేదో మీరిచ్చిన తలాంతులను బట్టి నాయనా వాడబడుతున్నప్పుడు, మేము చాలా భక్తిపరులు అనే ఒక గర్వానికి మేము లోనవుతూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మేమేమిటో అదే నిజమని, అదే సరైనటువంటి భక్తి అని, దానిని బట్టే మా భక్తి జీవితం అంచనా వేయబడుతుందని మీరు చెప్పిన మాటల కొరకు స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ప్రజలకు దీవెనకరంగా చేయండి. ఎంతమంది అయితే సరిచేసుకొని నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవునితోనే నేను గడుపుతాను అని నాయన వారు అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు, వారందరినీ మీరు చూడండి, సహాయం చేయండి, క్షమించండి, మీతో గడిపి వర్ధిల్లే కృప ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.